హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియో వచ్చేసి నర్సరీ టూర్ అని చెప్పొచ్చు. సో ఈ నర్సరీ వచ్చేసి మన విజయవాడలో ఉన్న విద్యాధరపురం దగ్గర శివ గార్డెన్స్ అనమాట, నియర్ ఎన్టీఆర్ వర్క్ షాప్, విద్యాధరపురం విజయవాడ. సో ఒకసారి మనము ఈ నర్సరీని విజిట్ చేసామంటే మళ్ళీ వెనకడుగు వేయలేము, అంత మంచి మంచి ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూసారంటే ఫ్లవర్ పాట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సిమెంట్తో తయారు చేసినవి ఉన్నవి, అండ్ లోపల ఫైబర్వి, ప్లాస్టిక్వి అండ్ వాల్ హ్యాంగింగ్ ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి. అండ్ చాలా మోడల్స్, కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్లవర్ పాట్స్లో. అండ్ ఇక్కడ ఇవన్నీ డెకరేషన్ ప్లాంట్స్ అంట. ఇక్కడ ఎక్కువగా డెకరేషన్ ప్లాంట్స్ ఉన్నాయి, అలా అని ఫ్లవర్స్ ఏం లేవని కాదు, ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇది మట్టి, ఈ మట్టిలో కంపోస్ట్కి మిక్స్ చేసి ఇలా ప్యాక్ చేసి పెడతారంట. అండ్ ఇది కూడా డెకరేషన్ ప్లాంటే. అండ్ ఇక్కడ చూసారా వైట్ ఫ్లవర్స్తో ఎంత అందంగా ఉంది ఈ ప్లాంట్. అండ్ మనం ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ కనకాంబరాలు ఉన్నాయి. ఇది ఒక ప్లాంట్ వచ్చేసి 40 రూపీస్ చెప్పారు. నేను నార్ అడిగాను, నార్ లేదని చెప్పారు. అండ్ సీడ్స్ కూడా లేవని చెప్పారు సీడ్స్ అడిగినప్పుడు. సో 2 డేస్లో వస్తాయి స్టాక్ అని చెప్పారు. అండ్ ఈ కనకాంబరం వచ్చేసి కలర్ కొంచెం షేడ్గా ఉంది. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇవి డెకరేషన్ ప్లాంట్సే, ఇవి కూడా వీటి నేమ్స్ నాకు ఐడియా లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మందారం ఉన్నాయి. అండ్ ఇవి ఎక్కువ ఇక్కడ రెడ్ కలర్ ఉన్నాయి. సో రెడ్ కలర్ అందరి ఇళ్ళలో ఉంటుంది కదా అని చెప్పేసి నేను వీటిలో పింక్ కలర్ తీసుకున్నాను, ప్లాంట్ ఒకటి. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ అన్నీ కూడా ఫ్రెష్ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా హెల్తీగా ఉన్నాయి. అండ్ ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ అలా ఏం లేదు. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇక్కడ హాఫ్ ఏమో మందారం ఉన్నాయి, అండ్ మిగతా హాఫ్ వచ్చేసి చిట్టు గులాబీ అని చెప్పారు. సో వీటిలో కూడా నేను ఒక ప్లాంట్ తీసుకున్నాను. చూసారా చాలా బాగున్నాయి ప్లాంట్స్. అండ్ ఒక ప్లాంట్కి వచ్చేసి చాలా మొగ్గలు ఉన్నాయి, పూలు బాగా వస్తాయని చెప్పారు. సో అందుకని వీటిలో నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ పింక్ కలర్తో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. నేనైతే మళ్ళీ ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్తానా అన్నట్టు వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఇంకొక స్టాక్ వస్తుంది కదా, అప్పుడు నేను చూపిస్తాను అది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి పింక్ కలర్తో ఇవన్నీ నాటు గులాబీలు అంట. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి వీటికి. సో ఇది నేను తీసుకోలేదు, ఎందుకంటే కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా పెటల్స్ అనేవి. సో అందుకని నేను తీసుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి కనకాంబరాలు, ఇవి ఒక ప్లాంట్ 150 రూపీస్ చెప్పారు. సో వీటికి ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయంట. సో ఇవి కూడా మందారమే. ఇంకా అటు వైపు చూస్తే అవన్నీ కూడా డెకరేషన్ ప్లాంట్స్, వాటి నేమ్స్ తెలియదు కాబట్టి నేను వాటి వైపు వెళ్ళలేదు. అండ్ ఇక్కడికి వచ్చామంటే కనుక ఇవన్నీ జాస్మిన్ ఫ్లవర్స్, వీటిలో కూడా టైప్స్ ఉన్నాయి. సో ఇవి మా ఇంటి దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వీటిని తీసుకోలేదు. అండ్ ఈ ప్లాంట్ నేమ్ కూడా నాకు ఐడియా లేదు, సో నేను నార్మల్గా చూపిస్తున్నాను. అండ్ కొంచెం సైడ్కి వెళ్తే ఇవన్నీ కూడా రోసెస్ అనమాట. వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, పింక్ కలరు, ఆరెంజ్ కలరు, వైట్, ఎల్లో అండ్ మరూను. ఈ కలర్స్ అన్నీ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. సో లైట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను పింక్ కలరు, ఎల్లో కలరు, వైట్ అలా తీసుకున్నాను. చూసారా ఇక్కడ పెటల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, కలర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చాయి ఇక్కడ ప్లాంట్స్. అండ్ ఇక్కడికి వస్తే ఇవన్నీ కూడా చెట్టు గులాబీలు. సో ఎక్కువగా ఉన్నాయి ఫ్లవర్స్ వీటికి. అండ్ ఇక్కడ ఒక ఫ్లవర్ 2 షేడ్స్గా వచ్చింది చూసారా, ఎల్లో ఒకటి, వైట్ ఒకటి. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇవన్నీ కూడా డెకరేషన్ ప్లాంట్సే. ఇంకా వీటిని ఏమీ నేను తీసుకోలేదు, కానీ అలాగే స్ట్రైట్గా వెళ్తే అక్కడ అన్ని డెకరేషన్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ అందులో ఒక ప్లాంట్ వచ్చేసి 800 రూపీస్ అని చెప్పారు. సో దానివల్ల చాలా యూజెస్ ఉంటాయి, మనకు తెలియకపోవచ్చు.
అండ్ కొంచెం ముందుకు వెళ్తే మనీ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఈ మనీ ప్లాంట్స్ ఇన్ని టైప్స్ ఉంటాయని చెప్పేసి నాకు ఇప్పటి వరకు తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నర్సరీని విజిట్ చేసి ఈ ప్లాంట్స్ అన్ని చూసిన తర్వాతే తెలిసింది ఇన్ని టైప్స్ ఉంటాయని చెప్పేసి. అండ్ పక్కకు వస్తే కొంచెం అక్కడ జేడ్ ప్లాంట్ ఉంది చూసారా. ఈ ప్లాంట్ యాక్చువల్లీ నాకు తెలియలేదు. ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను ఈ ప్లాంట్ ఏంటో నాకు తెలియలేదని. అండ్ ఈ ప్లాంట్ వల్ల నేను ఇప్పుడు తెలుసుకున్నాను చాలా యూజెస్ ఉన్నాయని చెప్పి. నేను తర్వాత నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ ప్లాంట్ గురించి, చూడండి. అండ్ ఇవన్నీ కూడా డెకరేషన్ ప్లాంట్సే. అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ మందారం ఉంది. కలర్స్ చాలా బాగున్నాయి. దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ నర్సరీని విజిట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఫర్ మోర్. ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.